నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను వెంకటేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు పట్టుకుని నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మొన్న నుంచి కూడా తాంత్రిక వస్తువుల గురించి చెప్తున్నాను. ఎన్నో కుటుంబాలు ఆర్థిక సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి, వ్యాపార సమస్యల నుంచి, కోర్టు కేసెస్ కావచ్చు, ఇలా ఎన్నో సమస్యలు, ఎంతోమంది అధికారులు, ఎంతోమంది పొలిటీషియన్స్, ఇలా ఎంతోమంది ఆ వస్తువులు తీసుకొని లబ్ధి పొందడం జరిగింది. అందుకనే గత సంవత్సరంన్నర నుంచి కూడా మనం ఆ వస్తువులను ఎలా చేంజ్ చేయలేదు. ఎందుకంటే అతి సామాన్యుని కూడా అదృష్టవంతుడిగా మార్చే ఒక శక్తి ఆ వస్తువులోకి ఉంది. కోటీశ్వరుడుగాను మార్చేస్తే లక్షాధికారికి మారుస్తుంది అనేది కాదు. ఒక దురదృష్టవంతుడికి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే ఒక అదృష్టం తోడైందంటే ప్రతి కార్యంలో కూడా విజయం మీ సొంతం అవుతుంది. విజయం మీ సొంతమైనప్పుడు ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రతి కార్యంలో మనకు ఆదాయం అనేది మనం పావులా ఆశించాం, కనీసం ₹10 మనకు లభిస్తుంది. కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కానీ పెట్టగానే అద్భుతాలు జరిగిపోతాయని అబద్ధాలు మోసాలు మాట్లాడే అవసరం అమిత్రాజ్కి లేదండి. తప్పకుండా ఆ వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో మన పిల్లలకు కలగబోయే ఏదైనా సమస్యకు కానివ్వండి, లేదా మనకు జరగబోయే ఏదైనా ఆపదకు కానీ అది మనకు ఒక రక్షా కవచంలాగా ఉండి మన కుటుంబ సభ్యులందరినీ కాపాడతాయి. కాబట్టి వాటి గురించి ఏ వివరాలు కావాలనుకున్నా, వాటి గురించి ఏ లాభాలు కలుగుతాయంటే వీడియో ఆఖరి దాకా చూడండి. వీడియో ఆఖరిలో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు దగ్గరలో ఎక్కడ దొరికినా పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి మీరు స్థాపన చేసుకోండి. అతి శీఘ్రంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడవచ్చు. లేదు మన సంస్థలో కావాలనుకుంటే ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే గత ఎన్నో వీడియోలలో నేను చాలామంది అమ్మలు, అక్కలు, చెల్లెలు ఎంతోమంది బాధపడేది ఏంటంటే ఈ డ్రింకింగ్ హ్యాబిట్, తాగుబోతనం అనేది. మంచిగా ఉంటారు స్టార్టింగ్ మ్యారేజ్ బిగినింగ్లో అలవాటు లేకపోవటం, కానీ అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళ తాగుడు ఊరికే అలవాటు కాదులేండి. 100 మందిలో ఏదో ఒక 10% మాత్రమే చాలామందికి టైంపాస్కో దీనికో అవుతుంటుంది. 90% మాత్రం ప్రెజర్స్ తట్టుకోలేక, ఆ యొక్క అప్పుల బాధ తట్టుకోలేక, లేదంటే బిజినెస్ సరిగ్గా నడవక, లేదంటే కొన్ని సందర్భాల్లో బిజినెస్ అసోసియేట్స్తో కూర్చొని తాగటం, ఇలాంటి ఎన్నో సందర్భాల్లో అది అతిగా తాగటం, దాంతోపాటు ఆరోగ్య సమస్యలు రావటం, అది మనం ఎంత చెప్పినా సరే కానీ వినకపోవటం, దాని ద్వారా చాలామంది కూడా కొన్ని జీవితాలు కూడా పాడైపోయిన సందర్భాలు మనం చూస్తుంటాం టీవీలలో. కానీ ఎన్నో సందర్భాల్లో రోడ్డు మీద చూసినప్పుడు కూడా నాకు బాధ అనిపిస్తుంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా దీనికి మంచి రెమెడీ చెప్పాలి, అది చాలా యాంటీబయాటిక్ చెప్పాలి. తప్పకుండా వారి యొక్క తాగుపోతు తనాన్ని మనం తగ్గించాలి అని నేను అనుకున్నాను. కాబట్టి నేను పరిహారం చెప్తున్నానమ్మా. దీనికి గురువుగారు ఇంత మేము చేయలేము, దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్పండి అని మాత్రం ఎవ్వరు అడగకూడదు. ఈ యొక్క పరిహారాలు నేను చెప్పే కూడా చాలా మటుకు ఏంటంటే ఉత్తర భారతదేశానికి సంబంధించి ఉంటాయి. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాడు అక్కడే కాబట్టి. సో మొట్టమొదటి చేయవలసింది ఏంటి అంటే పూర్తి ప్రక్రియని కొంచెం కష్టమైన ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతిరోజు బాధపడటం కన్నా కొంచెం కష్టపడి ఆ వస్తువుని సంపాదించుకొని మనం ఆ ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మనకు సక్సెస్ అనేది మన సొంతం అవుతుంది. అయితే మనం చేయవలసిన పరిహారం ఏంటి అంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజున మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ రేస్ కోర్స్ కానివ్వండి, లేదా గుర్రాలు ఎవరైనా పెంచుతున్నారు అంటే వాళ్ళ దగ్గరికి ఒకసారి మీరు విజిట్ చేయండి. గుర్రాలు పెంచేవాళ్ళు కానివ్వండి, లేదా హైదరాబాద్లో ఉంటే రేస్ కోర్స్ ఇట్లాంటి ప్లేసెస్కి ఎక్కడైనా వెళ్ళొచ్చు. కొంచెం ఎర్లీ లేడీస్ ఎవరైనా వెళ్ళలేరు అంటే మీ అన్నయ్యకో, తమ్ముడికో, ఎవరికైనా ఫ్రెండ్ కన్నా చెప్పి మీరేం చేయాలి అంటే గుర్రాలకు ఎవ్రీ మార్నింగ్ వాళ్ళు ఏంటంటే కొంచెం మసాజ్ చేస్తారు. ఆ టైంలో ఏంటంటే కొంచెం దాని చెమట వస్తుంది, దానికి గుర్రానికి చెమట వస్తుంది. అయితే మనకు మ్యాక్సిమం ఏంటంటే నలుపు కానీ తెలుపు గుర్రానికి ప్రిఫరెన్స్, లేదా కలర్ మిక్స్ ఉన్నా పర్లేదు. గుర్రం అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాని నుంచి కొంచెం చెమట వస్తుంది. ఆ చెమట మనకు కావాలి, ఒక 4-5 చుక్కలైనా పర్లేదు. ఆ చెమటను కొంచెం కలెక్ట్ చేయాలి. ఎక్కడ రేస్ కోర్స్లో కానివ్వండి, ఎక్కడైనా గుర్రాలు పెంచే వాళ్ళ దగ్గర ఎక్కడైనా. ఎందుకంటే ఈ పరిహారం నేను ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో జీవితాలు పాడైపోయాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం చేయడం వల్ల తప్పకుండా మార్పు వస్తుంది అని నేను నమ్మాను, చెప్పాను. ఎంతోమందికి వాళ్ళు చేసి చూశారు. కాబట్టి ఆ చెమటను కొంచెం తీసుకొని బాటిల్లో కొంచెం స్టోర్ చేసుకోండి. ఏదైనా చిన్న బాటిల్లో కొంచెం ఎంత మొత్తాన్ని మీరు తీసుకోగలిగితే చాలా మంచిది. ఎప్పుడు ఇది శుక్లపక్షంలో వచ్చి మొదటి బుధవారం తీసుకొని వచ్చి దాన్ని ఇంట్లో పెట్టండి. ఇంట్లో మీ పూజా మందిలో కానీ ఎక్కడైనా సరే కానీ ఒక చెక్క ముక్క వేసి ఆ చెక్క ముక్క మీద పైన పెట్టాలి. మీరు ఇప్పుడు బండలు ఉన్నాయంటే బండల మీద డైరెక్ట్ పెట్టకూడదు, కరెక్ట్ అర్థం చేసుకోండి. పూజా మందిరంలో మీకు టైల్స్ తోటి కానీ దేనితోటి కానీ మనం చేసుకుంటాం కదా, దాని మీద డైరెక్ట్ పెట్టొద్దు. అక్కడ ఏదైనా చెక్క ముక్క లాంటిది వేసి దానిపైన బాటిల్ పెట్టాలి. పెట్టిన తర్వాత మట్టి ప్రమిదలు కింద ఒకటి పైన ఒకటి, అంటే ఇటు రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి. నువ్వుల నూనె తీసుకొని నల్ల ఒత్తులు తీసుకోవాలి. నల్ల ఒత్తులు గుర్తుపెట్టుకొని నల్ల ఒత్తులు తీసుకొని ఈ యొక్క బాటిల్ ఎటైతే పెట్టామో ఆ ఒత్తు కూడా బాటిల్ని చూడాలి. ఒత్తు అనేది బాటిల్ని చూసేలాగా ఆ ఒత్తుల్ని వెలిగించండి. వెలిగించి
ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని ఒక 11 సార్లు ఓం రాహవే నమః, ఓం రాహవే నమః, ఓం రాహవే నమః ఈ యొక్క మంత్రాన్ని ఒక 11 సార్లు జపించి శని రాహుల్ని మీ మనసులో ఒకసారి తలుచుకోండి. ఆ తండ్రిని, శని భగవాన్ని, ఆ రాహు భగవాన్ని ఇద్దరిని తలుచుకోండి. నా భర్తకి ఏదైతే అలవాటు అయ్యిందో అది త్వరగా దూరం కలగాలి. ఎందుకంటే మా కుటుంబంలో ఉన్న మీ సమస్య ఏదైతే ఎదుర్కొంటున్నారో మీ మనసులో మనోభావంలో వాళ్ళు మీ ముందున్నారు, వింటున్నారు అన్న భావనతోటి ఆ యొక్క మీ మొత్తం కష్టాన్ని మీరు తలుచుకోండి. ఒకసారి తలుచుకొని ఒక సంకల్పం చెప్పుకోండి. ఈ యొక్క మా భర్త కానీ ఇలా మారాడు తప్పకుండా అంటే నేను ఒక 11 మందికి అన్నదానం చేస్తాను, లేదంటే ఒక 11 మందికి బియ్యం దానం చేస్తాను, వస్త్రదానం చేస్తాను, ఏదన్నా ఒక సంకల్పం చెప్పుకొని అది అలాగే అక్కడ ఉండనివ్వండి. ప్రతిరోజు కొంచెం ధూపం చూపిస్తూ ఉండండి. బుధవారం పెట్టాం కదా, శనివారం రోజు ఏం చేయాలంటే మీ సార్ని ఒకసారి ఇంట్లోనే ఒకవేళ కుదిరితే ఏంటంటే ఇంట్లో డ్రింక్ చేయమని చెప్పండి. ఒకవేళ ఆ ఒక్కరోజు ఇలా చేస్తాడు కాబట్టి డ్రింక్ చేసేటప్పుడు ఈ చెమట ఏదైతే మనం తీసుకొని పెట్టాము గురుంది ఆయన తాగేటప్పుడు ఆయనకు తెలియకుండా కనీసం ఒక 2-3 చుక్కలను దాంట్లో వేసేసేయండి. ఇలా మనం కనీసం ఒక 3 సార్లు చేస్తుండి అతనికి అలవాటు అనేది మెల్లమెల్లగా తగ్గుముఖం అనేది పట్టడం జరుగుతుంది. కాబట్టి చిన్న పరిహారం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్న నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి, అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచం లాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగం. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధన ఆకర్షణ కావచ్చు,
పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజల మాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 days పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు, మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్. నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురువు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కుడిమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖంతో ఉన్నాం.